అనకాపల్లి జిల్లా పరవాడలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఎస్ఎస్ ఫార్మా కంపెనీల విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో విషవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు చంద్రశేఖర్, కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జారుతున్నారు. చంద్రశేఖర్, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఈ మరణాలు ఎక్కువ సంభవిస్తున్న విషవాయువులు పేల్చి ప్రస్తుతం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎంతమంది ఆ సమయంలో ఉన్నారు? ప్రస్తుతం మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది? సతీష్, చూసుకుంటే పరవాడ ఫార్మాసిటీలో ఈ రోజు ఉదయాన్నే విషవాయువు లీక్ అయినటువంటి ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో కార్మికుడైతే తీవ్ర అస్వస్థకు గురై ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. వరుస ప్రమాదాల్లో ఆ కార్మికులంతా కూడా మృతి చెందుతున్నటువంటి ఘటనలు అయితే ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎస్ఎస్ ఫార్మాకు సంబంధించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ రాత్రి విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు విధులు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి విషవాయువు ఒకసారిగా లీక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ముగ్గురు కార్మికులు, ఇద్దరు కార్మికులు అప్పటికే విషవాయువు పీల్చి అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరొక కార్మికుడు ఎవరైతే ఉన్నారో వారిని సహచర కార్మికులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదాల వెనక అభద్రతా భావమే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు అయితే ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మృతి చెందినటువంటి కార్మికుల మృతదేహాల 2 కూడా విశాఖ కేజీహెచ్కి అయితే తరలించారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఘటనపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతదేహాలకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో నష్టపరిహారం విషయంలో కుటుంబ సభ్యులంతా కూడా విశాఖ కేజీహెచ్ వద్ద అయితే ఆందోళన దిగారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎస్ఎస్ ఫార్మా ఉందో ఎస్ఎస్ ఫార్మాకు సంబంధించినటువంటి యాజమాన్యం వచ్చిన తర్వాత మాత్రమే మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించాలంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి కనిపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయో వరుస ప్రమాదాలపైన ఎప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పర్యవేక్షణ అధికారులు కానీ వీరంతా కూడా ఎప్పటికప్పుడే అక్కడ తనిఖీలు అయితే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అయితే తనిఖీలు పూర్తిగా కూడా నిర్వహించకపోవడం వల్ల ఎప్పటికప్పుడు ఇటువంటి ఘటనలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. మరలా కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ ఫార్మా ఏదైతే ఉందో ప్రమాదానికి గల కారణాలపైన కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి బాధ్యతలు చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సతీష్, చంద్రశేఖర్.